నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ మంగా ఒక అడాప్షన్ విషయంలో తీర్పిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఒక తండ్రి ఉన్నాడు, ప్రభుత్వ ఉద్యోగి, చనిపోయాడు, అతనికి పిల్లలు లేరు. కానీ ఒక అబ్బాయి 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి నేను అతని కొడుకుని, నన్ను అడాప్ట్ చేసుకున్నాడు, తండ్రి దత్తత తీసుకున్నాడు కాబట్టి కంపాషనేట్ గ్రౌండ్స్లో అతని ఉద్యోగం నాకు ఇవ్వాలి అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. తీరా చూస్తే అతనికి అడాప్షను అతను పెద్దయ్యాక తీసుకున్నట్టు చూపిస్తున్నాడు. నేను చిన్నప్పుడే అడాప్షను వెళ్ళాను, దత్తత తీసుకున్నారు, కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు, కేవలం ఇప్పుడు కావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నా అడాప్షన్ వ్యాలిడ్ అంటే అది తిరస్కరిస్తే అతను దాన్ని రిజెక్ట్ చేసిన ఆర్డర్ని రాజస్థాన్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నేను చిన్నప్పుడే దత్తతకి వెళ్ళాను, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది, ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను, చనిపోయిన పెంపుడు తండ్రికి నేనే కొడుకుని కాబట్టి నాకు అతని ఉద్యోగం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అప్లికేషన్ పెడితే ఇదేదీ చెల్లదు, ఇది అనుమానంగా ఉంది, ఈ అడాప్షన్ చెల్లదు, చిన్నప్పుడే ఇటువంటివి చేసుకోవాలి కానీ కేవలం మీరు మాలిఫైడ్ ఇంటెన్షన్తో అతని ఉద్యోగం మీకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి నాటకాలు ఆడుతున్నారు అని రిజెక్ట్ చేసింది. దీని అర్థం ఏంటి? ఎవరైనా సరే దత్తత తీసుకోవాలి అంటే మైనర్ అయి ఉండాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ చెయ్యాలి. కానీ ఎప్పుడో నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు, ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అంటే అది నమ్మశక్యంగా లేదు అని జడ్జి గారు కొట్టేశారు. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా సరే దత్తత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మైనర్గా ఉన్నప్పుడే చేసుకోవాలి. కానీ అప్పుడు నాకు టైం లేదు, అప్పుడు నాకు పని లేదు, అప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం ఉంది అని మేజర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది ఎవరు నమ్మరు, అది చెల్లదు అని తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.